నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మంత్రులకి మార్గనిర్దేశం అయితే చేశారు. ప్రభుత్వం ఏర్పడి 150 రోజులు పూర్తయింది గుర్తు చేశారు. ఇక వేగంగా పాలన చేయాలి, ఇక పాలనకు సంబంధించిన అంశాలపైన అయితే కీలక మార్పులు ఉన్నట్టున్నాయి. వేగంగా మీ శాఖలలో మీరు పట్టు సాధించాలి, ఖచ్చితంగా స్పష్టమైతే చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విస్తృత సమావేశం అయితే చేశారు. దానిలో భాగంగానే ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వెళ్ళాలని చెప్పడం అయితే జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పలు సూచనలు అయితే చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. మంత్రివర్గంలో సమావేశం తర్వాత మంత్రులకి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. వాటిలో భాగంగానే ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరే విధంగా మీ మంత్రి సంబంధించిన శాఖలలో మీరు పట్టు సాధించాలనే విధంగా చెప్పడం అయితే జరిగింది. ఇక హనీమూన్ పీరియడ్ ముగిసింది, ఇక ఎంజాయ్ చేసిన సరిపోతుంది. 150 రోజులు మీరు ఎంజాయ్ చేశారు, ఇక సరిపోతుంది. మీ మంత్రులకు సంబంధించిన మీ శాఖ పరమైన పనులలో మీరు ముమ్మరపరచుకోండి, మీరు చేయండి అనే దానిపైన అయితే చంద్రబాబు నాయుడు అయితే నిన్న కొంత మంత్రులకి స్వీట్గా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. క్యాబినెట్ మీటింగ్లో అధికార అజెండా పూర్తి తర్వాత రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి పైన చర్చలు అయితే జరగడం అయితే జరిగింది. మంత్రులు సీఎం పనులు సూచనలు అయితే తీసుకొని ఏ విధంగా ముందుకెళ్తాం, మన ఎజెండా ఏంటి, అసలు రాష్ట్ర అభివృద్ధి చేయాలంటే ఎటువైపు వెళ్ళాలి అనే అంశాలపైన నిన్న క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పైన పెరుగుతున్న ఏవైతే లాకు సంబంధించిన ఏవైతే అఘాయిత్యాలు కానీ లేకుంటే అత్యాచారాలు కానీ వాటి మీద కూడా ప్రయత్నం చేయాలి, ముమ్మరపరచుకోవాలన్నట్టు కూడా ఎక్కడైతే హోమ్ మినిస్టర్ గారు కూడా సూచించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే అభివృద్ధి పనులు విస్తృతంగా చేపట్టాలి, ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, ఖచ్చితంగా మన ప్రణాళికబద్ధమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యవహారపూరితంగా పనిచేయాలనే విధంగా సీఎం అయితే చంద్రబాబు నాయుడు అయితే సూచించినారు. అదేవిధంగా అధికారంగా ఉన్నప్పుడు గుడ్డిగా నమ్మొద్దు, అక్రమాలను ఏవైతే చేస్తూ ఉన్నారో వాటిని అసలుకే నమ్మొద్దు, ఎందుకంటే మనల్ని మోసం చేయడానికి చాలా మంది వేచి చూస్తూ ఉన్నారు, కాబట్టి మీరు అధికారులను కూడా గుడ్డిగా నమ్మొద్దు అని కూడా చెప్పడం అయితే జరిగింది. అంటే వాళ్ళు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్న వాళ్ళు కూడా మనల్ని నమ్మించడానికి ట్రై చేస్తారు, అలాంటి విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలని కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే సూచించినట్టు కూడా తెలుస్తూ ఉంది. పూర్తి సమాచారం నిర్ణయాలు ఉండాలి, నిర్దేశం ఏదైనా పనిచేస్తున్నట్లే దానికి సంబంధించిన పూర్తిగా అవగాహనతో పనిచేయాలన్నట్టు కూడా చంద్రబాబు నాయుడు అయితే మంత్రులకైతే సూచనలు ఇచ్చారు. అదేవిధంగా అప్రమత్తంగా ఉండాలి, అధికారులు చెప్పినవన్నీ మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి, వాటిని గుడ్డిగా నమ్మి మనం మోసపోవద్దనే అంశాలపైన అయితే చంద్రబాబు నాయుడు అయితే కొన్ని కీలక అంశాలు అయితే చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు కూడా కొంతమంది ఎవరైతే చిన్న స్థాయికి సంబంధించిన లీడర్స్ ఉంటారో వాళ్ళు తప్పుదోవ పట్టించడం వల్ల ఈ రోజు వాళ్ళు అధికారం కోల్పోయే సిచ్యువేషన్ వచ్చింది. ఆ తప్పును మనం చేయకుండా ఉండాలని మంత్రులు ఆ తప్పు చేయకుండా సరిదిద్దుకోవాలనే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అయితే ప్రతి ఒక్కరికైతే సూచనలు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ఇచ్చిన రూపం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఈ 150 రోజులలో ఏంటి అభివృద్ధి, ఏం జరిగింది, మన ఎవరి మంత్రులతో శాఖలో ఎక్కువ అభివృద్ధి జరిగిందనే దాని మీద కూడా మంత్రులని అడిగి తెలుసుకున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. దీని మీద ప్రజలకి ఏదైతే తప్పుగా ప్రచారం అవుతా ఉందో కొన్ని నేపథ్యంలో చూసుకున్నాం, లా అండ్ ఆర్డర్ దారి తప్పుతా ఉందని గతంలో కూడా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అయితే తను వ్యాఖ్యలు చేసిన విషయాలు కూడా మనం చూసాం. అంటే ఇలాంటి విషయాలు ఏవి కూడా బహిర్గతం కాకుండా చూసుకోవాలి, ఏమన్నా ఉన్నా కానీ మనకు సంబంధించిన మన మంత్రి క్యాబినెట్ మీటింగ్లో చర్చించాలనే దాని గురించి అయితే ఈ చర్చలో అయితే జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఏవైతే సూచనలు ఇస్తూ కొన్ని పర్యాటక స్పోర్ట్స్ విభాగాల్లో స్థానిక ప్రతిభ కనబరిచిన వారికి కూడా కొంత మనం ప్రోత్సాహకంగా ఉండాలి, స్పందించాలని కూడా చెప్పడం అయితే జరిగింది. దీని మీద లోకేష్ గారు కూడా స్పందించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే గ్రామాల్లో క్రీడలకు సంబంధించి స్థానిక ప్రతిభ కనబరుస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ప్రోత్సాహకంగా ఉండాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సూచనలు లోకేష్ గారు కూడా సపోర్ట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తన విభిన్న అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ప్రోత్సాహాలు పెంచాలి అని స్కూల్కి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన వాటి గురించి కూడా చర్యలు తీసుకోవాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించిన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో గ్రామీణకు సంబంధించిన అభివృద్ధి చేపట్టడానికి పనులకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలను పెంచే విధంగా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దాలని దాని మీద అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆక్షేపించినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అదేవిధంగా
తన అభిప్రాయం పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు అయితే మరి ఏపీ సీఎం క్యాబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడుతోనైతే చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఉపాధికి సంబంధించిన అవకాశాలు కూడా కల్పించాలి, ఆంధ్ర ప్రజలకు కూడా ఉపాధి లేకుండా వలస వెళ్తున్న వాళ్ళు చాలా మంది పెరిగిపోతా ఉన్నారు, వాళ్ళకి మనము అండగా ఉండాలి, వాళ్ళకి ఏదైతే పరిశ్రమకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని మనము తీసుకొని రావాలి. తాజాగా NICB నిర్ణయం ప్రకారం తీసుకునే పరిశ్రమలు మొదలయ్యే విధంగా మనం చర్యలు తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ అయితే పేర్కొన్నారు. అదేవిధంగా రేషన్ బియ్యం అక్రమాలపై PD యాక్ట్ అయితే తీసుకొని రావాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రేషన్ కార్డు ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఇస్తా ఉన్నారో వాళ్ళకి పేదలకు ఇస్తా ఉన్నారు, దాన్ని తప్పుదోగా పట్టిస్తా ఉన్నారు రేషన్ డీలర్స్, వాళ్ళ మీద ఖచ్చితంగా ఏదైతే PD యాక్ట్ తీసుకొని రావాలి, గ్రామ సభలలో ఖచ్చితంగా ఇది అమలు చేయాలని కూడా మరి అసెంబ్లీ వేదిక సమావేశాలు మరింత 2 రోజులు ఉన్నాయి. ఈ కీలక అంశాలను అయితే సభ ద్వారా మనం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, ప్రజలకు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా ఉన్నామో వాటిని మరింత వేగంగా అందించాలని కూడా చంద్రబాబు నాయుడు అయితే సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తన యొక్క అభిప్రాయాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రి వర్గానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించిన మంత్రి ఏదైతే ఉందో శాఖ ఉందో దాన్ని మెరుగుపరుచుకోవాలనే దిశగా మంత్రులకైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే సూచించారు. అదేవిధంగా వాళ్ళు కూడా చేస్తామని కూడా చెప్పారు. ఇంకోటి అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న మంత్రివర్గానికి అయితే కొంత స్వీట్ గా వార్నింగ్ ఇచ్చాడు. తను ఏదైతే పాలన చేస్తా ఉన్నారో, నేను 19కి సంబంధించిన చంద్రబాబు నాయుడిని 2000కి సంబంధించిన చంద్రబాబు నాయుడు గాను, అంటే గతంలో ఇప్పుడు ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో, అంటే ఈ 2025 సంవత్సరం కానీ 2024 సంవత్సరంలో కానీ ఇప్పుడు ఈ 2K కిడ్స్ ఎవరైతే అని అంటామో మనం, ఆ నేపథ్యంలో 2K సీఎంని కాదు, నేను 19కి సంబంధించిన సీఎంని, అంటే అప్పుడు ఏ విధంగా ఉండే పాలన ఇప్పుడు కూడా ఆ విధంగానే పాలన అందించాలని కూడా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నట్టు కూడా మనకు క్లియర్ కట్ గా అయితే కనబడతా ఉంది. ఏదైతే ఆంధ్ర ప్రజలకి ఎవరికైతే సంక్షేమ కార్యక్రమాలు అందించాలి అనే నేపథ్యంలో ఏదైతే వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ లో అయితే చర్చించారో దానికి సంబంధించిన ఏదైతే ఎజెండా ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన మనము ఈ కూటమి ఏర్పడిన తర్వాత మనం ఏ ఎజెండాతోనైతే కూటమి ఏర్పడిందో, ఏ ఎజెండాతోని మన గవర్నమెంట్ ఫామ్ చేశామో, ఏవైతే ప్రజలకి మన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి. దానిలో భాగంగానే కర్నూలుకు సంబంధించిన హైకోర్టు బెంచ్ ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నామని ఈ అంశాలపైన కూడా మరి చర్చకైతే రావడం అయితే జరిగింది. ఈ అన్ని అంశాల మీద మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ యొక్క చొరవ అయితే చూపించారు. ఖచ్చితంగా తన యొక్క సూచనలు కూడా చెప్పారు. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నేను కూడా పవన్ కళ్యాణ్ కూడా భాగం అవుతా అని కూడా తనైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏపీ చంద్రబాబు నాయుడు పాలన అంటే మాకు చాలా నమ్మకం ఉంది, 10 సంవత్సరాలు ఇంకొక 10 సంవత్సరాలు కూడా సీఎం చంద్రబాబు నాయుడే ఉండాలి అని కూడా ఆయన ఆకాంక్షించిన తీరు కనబడతా ఉంది. ఈ ఏవైతే క్యాబినెట్ మీటింగ్ లో ఉన్నాయో మంత్రులకు సంబంధించిన దాంట్లో ఏవి అవినీతి జరగకుండా, ఈ శాఖపరమైన అభివృద్ధి అంటే ఎవరి శాఖ అభివృద్ధి వాళ్ళు చేసుకోవాలి, పట్టు సాధించాలి, హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇక నుండైనా నిధుల నుండి లేవండి, ఇక నుండైనా అభివృద్ధి చేయండి ఖచ్చితంగాని సొంత పార్టీ నాయకులకి, సొంత పార్టీ మంత్రివర్గానికి చంద్రబాబు నాయుడు వార్నింగ్, స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే తన యొక్క పాలన కానీ, తన యొక్క పట్టుదల కానీ, తన యొక్క ఏదైతే తన ప్రజలకు అందించాలన్న ఆకాంక్ష మనం చూసుకున్నట్లయితే చాలా ధైర్య సాహసంగానే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అయితే గత పాలకుల లెక్క ఉండకుండా ఎప్పుడైనా మెరుగైన ఏదైతే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అని కూడా సూచించిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. దీనికి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అయితే సమ్మతమే అన్నట్టు కూడా క్లియర్ కట్ గా వాళ్ళ యొక్క సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీని మీద ప్రతి ఒక్క మంత్రివర్గానికి సంబంధించిన మినిస్టర్స్ అయితే మాట్లాడారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎటువంటి లోపాలు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో ఏ విధంగా గత పాలకులు చేశారు, మేము ఏ విధంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అనే అంశాలపైన అయితే వాళ్ళ యొక్క శాఖల పరమైన మంత్రులు అయితే మాట్లాడిన తీరైతే కనబడతా ఉంది. వాళ్ళ యొక్క మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా డెవలప్మెంట్ వైపే ఆంధ్రప్రదేశ్ కూటమి గవర్నమెంట్ వెళ్తా ఉందనే క్లియర్ కట్ అయితే మనకైతే కనబడతా ఉంది. అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ని తీసుకొని వెళ్తాము అని మనకైతే చంద్రబాబు నాయుడు అయితే తీసుకొని వస్తా ఉన్న పథకాలు కానీ, లేకుంటే ఆయన చేస్తున్న ఆరోపణలు కానీ, లేకుంటే ఆయన ఈ ఏదైతే మంత్రులకు సంబంధించిన మీటింగ్ ఏదైతే జరిగిందో దాంట్లో ఖచ్చితంగా వార్నింగ్ రూపంలో, స్వీట్ వార్నింగ్ రూపంలో మనం వార్నింగ్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా తప్పే, గత పాలకుల లెక్క ఉండకండి, నిద్ర లేవండి, ఖచ్చితంగా మీ కింద ఉన్న వాళ్ళని మిమ్మల్ని మోసం చేయడానికి కొంతమంది అధికారులు రెడీగా ఉన్నారు, వాటి వల్ల మీరు మోసపోకండి, ప్రజలను మీరు నమ్మి మనకు ఓటేశారు, మన కూటమి గవర్నమెంట్ వచ్చిందని కూడా చంద్రబాబు నాయుడు అయితే మంత్రివర్గానికి అయితే కొంత స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అయితే వాళ్ళ యొక్క అభిప్రాయాలు అయితే వ్యక్తం చేశారు. అదేవిధంగా